త్వరలోనే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మరో 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది. వాస్తవానికి అవి ఈ నెల 22న అండమాన్ కు 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక అండమాన్ లో విస్తరించాయి. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదలడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇక దేశంలోకి నైరుతి రుతుపవనాల ఆగమనంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఎన్నడూ లేని విధంగా అయితే నైరుతి పవనాలు అయితే తీరం తాకే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ కేంద్రం వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే చల్లని ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో దాదాపు ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. అందుకు అనుగుణంగా దాదాపు మన యొక్క 4 రాష్ట్రాలతో పాటు 4 రాష్ట్రాలు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా, బాపట్ల, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా, ప్రకాశం జిల్లా ఈ యొక్క ప్రాంతంలో దాదాపు మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే ముఖ్యంగా అరకు ప్రాంతంలో అయితే దాదాపు ఎక్కువగా వర్షం ఉదయం నుండి అయితే కురవడం అయితే జరుగుతుంది. అలానే అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అందుకు అనుగుణంగా అయితే స్థానికంగా ఉన్న అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు జారీ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా నైరుతి పవనాలు అయితే ప్రస్తుతం శ్రీలంకను అయితే తాకడం అయితే జరిగింది. రాబోయే రోజుల్లో మరికొద్ది 4-5 రోజుల్లో అయితే మన ఆంధ్రప్రదేశ్ వైపు కూడా తాకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దీని ప్రభావం ఉండడంతో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉత్తర కోస్తా మీదుగా అయితే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో దాదాపు సముద్ర కెరటాలు మొత్తం అన్ని కూడా ముందుకు రావడం, దీని చుట్టూ కూడా మంచుతో కప్పుకునే విధంగా అయితే ఈ యొక్క ఆవర్తనం అయితే సాగుతూ ఉంది. దాదాపు తేలికపాటి వర్షాల నుండి మోస్తరు వర్షాలు అయితే ఈ యొక్క ఆవర్తనం వల్ల కురుస్తుంది. అసలు నిత్యం ఎప్పుడు కూడా మే నెలలో ఒక తుఫాన్ అయితే ఉండడం జరుగుతుంది. దశాబ్దాల కాలంగా అయితే వాతావరణ మనం పరిశీలిస్తే దాదాపు మే నెలలో ఎప్పుడు కూడా ఒక తుఫాన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ యొక్క తుఫాన్ అయితే లేకపోవడం అయితే దాదాపు అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ విషయాన్ని అయితే వాతావరణ శాఖ కేంద్రం అధికారులను అయితే అడగడంతో వాళ్ళైతే తెలియజేసింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఆవర్తనం ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తుఫాన్ అయితే రాకపోవడం జరగడం అయితే జరిగిందనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా, బాపట్ల, ఏలూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది. దీని అంతటికీ ఒక ఎత్తు అయితే విజయనగరం జిల్లాలో దాదాపు 42 నుండి 48 డిగ్రీల సెల్సియస్ ఎండ కూడా ఉండిపోతుంది. అంటే రాష్ట్రంలో రకరకాలుగా అయితే ఈ వాతావరణం అయితే ఉండబోతుంది. ఒక చోట అయితే చల్లని వాతావరణాన్ని ఇస్తూ మరో చోట అయితే అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ కూడా దాదాపు అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక విభిన్న వాతావరణం అయితే నెలకొంటుంది. దీనికి అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే వాతావరణంలో కలిగే మార్పుల వల్ల మాత్రమే ఈ యొక్క సమతుల్యత తప్పవుతూ దాదాపు వాతావరణ సమతుల్యత తప్పవడం వల్ల వాతావరణంలో ఇటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయంటే వాతావరణ అధికార కేంద్రం నుండి అయితే వాళ్ళైతే మనకు తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం సముద్రం విశాఖ ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నాము. ఈ యొక్క ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు నిత్యం ఈ యొక్క ప్రజలైతే పర్యాటకులు అయితే దాదాపు నిత్యం వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఎండాకాలం అయితే మే నెలలో అయితే సాయంత్రం అయితే ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇక్కడ చల్లని వాతావరణం నెలకొనడంతో మేఘావృతం కావడంతో ఈ యొక్క ప్రాంతం మొత్తం మేఘావృతం కావడంతో దాదాపు ప్రస్తుతం ఇప్పటికే చాలా మంది పర్యాటకులు అయితే ఈ యొక్క ప్రాంతానికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఇలానే చల్లదనం ఉంటే మరింత పర్యాటక అభివృద్ధి కూడా చెందే అవకాశం ఉంటుంది. అలా మరోపక్క అత్యధిక వర్షాలు కురవడంతో పాడేరు, అరకు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దాదాపు ఘాట్ రోడ్లలో అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వర్షం కురవడంతో నిత్యం టూరిస్టులు తిరిగే అరకు ప్రాంతంలో అయితే దాదాపు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. కానీ ఈ యొక్క అరకు అందాలను చూడడానికైతే మే నెలలో కూడా సంక్రాంతి సమయంలో ఏ విధంగా ఉంటుందో, డిసెంబర్, జనవరి నెలలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇప్పుడు కూడా ఉండడంతో
కొంతమంది అయితే ప్రకృతి ప్రేమికులు కూడా అరకు అందాలను అయితే ఆస్వాదించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఉపరితల ఆవర్తనాన్ని ఆనుకొని దాదాపు 2 నుండి మరొక 3 రోజుల వరకు అయితే ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దీనికి అప్రమత్తంగా ప్రజలందరూ ఉండాలనే విషయం అయితే తెలుస్తున్నారు. అలానే కొన్ని చోట్ల అయితే వాతావరణం అత్యధికంగా ఉండడంతో, ఉష్ణోగ్రత అత్యధికంగా ఉండడంతో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని వడగాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా అధికారులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. నిత్యం ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే విషయం అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.